చెప్పండి అండి, మీరు దాదాపుగా 30 సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నా అని చెప్పేసి అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఇక్కడ దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్నాను. 25 ఏళ్ళు. చెప్పండి, ఈ రోజు జరిగేటువంటి అంటే ఎన్ కన్వెన్షన్ పై కూల్చివేత పై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారిది అయినందుకు కాదండి స్పందించేది. ఈరోజు ప్రభుత్వ విధానము మాత్రము బేషుగ్గా ఉందని సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకు అంటే మొన్నటి వరకు ఏమనుకున్నామంటే కేవలము రాజకీయ విద్వేషంతోనే తనకు నచ్చని బిల్డర్స్, తనకు నచ్చని వాళ్ళవే కూలుస్తున్నాడేమో అని అభిప్రాయం ఉండేది, అనుమానమే లేదు. కానీ ఎంత పెద్దవాడిదైనా కూలుస్తాం అని గండిపేట దగ్గర స్పోర్ట్స్ విలేజ్ను కూల్చడంతో కూడా నిరూపణ అయ్యింది. ఆ తర్వాత ఈ ఎన్కన్వెన్షన్ తెలంగాణ హక్కుల్ని కాపాడతా, తెలంగాణ కోసమే ప్రాణాలు ఇస్తాం అని చెప్పి ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ భూములను విడిపించలేదు, తెలంగాణ చెరువులను కాపాడలేకపోయింది. కాపాడదామని వచ్చింది, బుల్డోజర్లు తెచ్చింది ఒకప్పుడు. అంటే ఆ ప్రభుత్వం కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని డిసైడ్ చేసుకొనే వచ్చింది కదా. మరి ఆ బుల్డోజర్లు ఎందుకు వెలికిపోయినాయో ఆ కేసీఆర్ ప్రభుత్వానికి తెలుసు, లేకపోతే మా కేటీఆర్ సార్కు తెలుసు. తెలంగాణ ప్రజలు మాత్రం ఆనాడు చాలా బాధపడ్డారు. వీరొక్కరిది కూల్చడం కాదు, ఇది ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు కూర్చడం వల్ల నాగార్జున గారికి ఏదో కొంప మునిగిపోతుంది, ఏదో జరుగుతుందని కాదు. కానీ మనం అభిమానించే హీరోలు కూడా ఈ దేశ అంటే భరతమాత అంటారు కదా సార్, ఆ భరతమాత భూమే కదా ఇది. తెలంగాణ భూమి అంటే భరతమాత భూమి, ఆంధ్రప్రదేశ్ భూమి నా భరతమాత భూమి. అంటే ఇండియన్ ప్రభుత్వం ఒక చిన్న బస్సును అల్లర్లలోనో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో, లేకపోతే చిన్న రాయి కొట్టిండనో వినరా, అప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండు ఎందరినో. తెలంగాణ పల్లెలలో వందలాది మందిని ఎన్కౌంటర్ చేసిండు సమ్మెలు, స్ట్రైకులు చేస్తే. సింగరేణి బొగ్గబావుల్లో కూడా సమ్మెలు, స్ట్రైకులు, జీతాల కోసం చేస్తే కూడా ఎన్కౌంటర్ చేసిండు. మరి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే పెద్దలను కూడా ఏం చేయాలి సార్? దేశ భక్తులు ఎట్లా అవుతారు సార్? ఆల్రెడీ మేము కోర్టులో ఉంది, చాలా నిజాయితీగా ఉన్నాం, ప్రతి ఒక్క రూపాయితో సహా మేము అంటే పద్ధతి ప్రకారమే ఉన్నామని చెప్పేసి అంటున్నారు సార్. ఒక్కటే మాట సార్, వారు పద్ధతి ప్రకారం ఉన్నారు. ఎవ్వరు ఏ బిల్డర్ అయినా, ఏ రియల్ ఎస్టేటర్ అయినా 100 కోట్లకు అధిపతులకు చట్టాలను చుట్టాలుగా మార్చుకోవడం పెద్ద పనేం కాదు సార్. వినరా, అంటే ఆర్డీఓలు, పెద్ద పెద్ద అధికారులు ఏ విధంగా భూముల్ని అప్పచెప్పిలో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం. అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూలగొడుతున్నారు, ఆ కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఇప్పటికీ వాటర్ ఉన్నది. అంటే ఎఫ్టీఎల్ అంటే పక్కా ఉన్నట్టే కదా సార్, అటు అనుమానం లేదు. నీళ్లు లేని ప్రాంతమే ఎఫ్టీఎల్ సార్, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఫుల్ ట్యాంక్ కాలే ఇంకా, విన్నారు సార్. సో ఈ విధంగా నైజాము కూడా ఎఫ్టీఎల్ పరిధి తర్వాత వర్షాకాలము నీళ్లు నిండిన తర్వాత మత్తడి పారుతుంది అంటారు చూడండి సార్. మత్తడి పారుతుంది, మత్తడి పారి ఇంకో నిండిన తర్వాత ఇంకో చెరువులోకి పోతాయి. అవి గొలుసు కట్టు విధానం ద్వారా నిర్మించిన చెరువులు అంటారు. సో ఇక్కడ మత్తడి పారడానికి మత్తడి ఎక్కడ ఉందా సార్? మీకు ఎక్కడైనా మత్తడి కనబడుతుందా? అసలు మత్తడి ఎక్కడుంది ఇక్కడ అంటే? సో ఖచ్చితంగా ఒక 500 మీటర్ల దూరం వరకు ఇంత 29.4 ఎకరాల చెరువు అంటే కనీసం 500 మీటర్ల నుంచి 750 మీటర్లు వరకు నీకు మత్తడి పారుతుంది. ఎండాకాలం ఆ చెరువు లోపలికి పోయి పైకి తేలిన భూమిని సర్ఫే క్లాస్ ల్యాండ్ అని నిజాం ఆనాడు ఒక్కసారి పంట ఎండాకాలం మాత్రమే పండించుకునే పంటను వేసుకోవచ్చని అధికారం ఇచ్చిండు, ప్రజలకు ఇచ్చిండు, ఆ సౌలత్ ఇచ్చిండు. ఆ తర్వాత దాన్ని ఏం చేసిండు, మెల్లగా పట్టాలు అని తయారు చేసుకున్నారు. ఆ తర్వాత చెరువులనే కబ్జాలు చేసిండు. ఈ విధంగా హైదరాబాద్లోని చెరువుల్ని రిలీజ్ చేస్తే ఒక 25 నుంచి 50 సంవత్సరాల తెలంగాణ యొక్క బడ్జెట్ బయటకు వస్తుంది సార్. నాట్ ఓన్లీ హియర్, ఒక చెరువులు అంటే సరే ఇవి పర్యావరణము, దీంట్లో మళ్ళీ కట్టడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, అది వేరే సంగతి. పర్యావరణం కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు నాచారం వైపు ఉన్న స్ట్రీట్స్ కానీ, ఇటు మన ఓల్డ్ సిటీలో ఉన్నాయి కానీ, ఇటు మన మిగతా ఎన్ని అయితే ఇప్పుడు వరదలు వచ్చి మునుగుతున్నాయో, అనంతగిరి నుంచి 85 కిలోమీటర్ల మూసీ నది, అది మంచినీళ్ళు తాగే మూసీ నది సార్. నిజాము అంటంగానే ఆ నిజామే ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఆ నిజామే యునాని హాస్పిటల్ కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఆ నిజామే హిమాయత్ సాగర్ కట్టిండు వరదలు వస్తే, ఆ నిజామే గండిపేట కట్టిండు. ఈ ఇంత గొప్పగా హైటెక్ యుగాన్ని తెచ్చినామని చెప్పుకునే ఈ పెద్దలు ఏం కట్టిందో ప్రజల కోసం చూపెట్టాడు సార్. హైదరాబాద్లో పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఏం కట్టిండు సార్? ఉన్న వాటిని అమ్ముకున్నారు, ఇదిగో ఈ విధంగా చేసుకున్నారు. లక్షల కోట్లు రిలీజ్ అవుతాయి సార్. ఆ లక్షల కోట్లు ప్రజల సంపద. తెలంగాణ ప్రజలు
ఒక విప్లవమైన మైండ్ తోటి రివాల్యూషన్ బ్రెయిన్తో ఉంటారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. దీన్ని ఈ విధంగానే వదిలేస్తే బెటరా లేకపోతే ఖచ్చితంగా సార్. దాన్ని మళ్ళీ ప్రభుత్వ వేలం ద్వారా ఎవరికైనా లేదు సార్, అమ్మరు. అలా అమ్మితే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాల్యూ పోతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఈరోజు ప్రజల్లో నిజంగా ఇది కంటిన్యూషన్ జరిగితే 4 కూర్చి 400 కోట్లు సంపాదించుకొని అవును కూల్చిండు అయ్యప్ప సొసైటీకి జిహెచ్ఎంసీ ల్యాండ్ అని ముద్రలు వేసిండు, ప్రతి డోర్కి వెళ్ళి చూడండి. మరి తర్వాత ఎందుకు కూల్చలేదు సార్ సారు? ఇది అట్లా జరిగితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎంత పెద్ద వాన్నైనా తీసుకుపోయి చెత్తల పడేస్తారు. లక్షల కోట్లున్న కాంగ్రెస్ను తీసేసి ఎన్టీ రామారావు గారు చాలా గొప్పవాడు, విన్నారా? అలాంటి వాడిని గెలిపించుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి పైసలు ఇవ్వలే. ఇవాళ వీళ్ళు 100 కోట్లు ఇచ్చి పంపినా కానీ అక్కడికి వెళ్ళి ముడ్డి మీద దండి పంపిస్తారు. ప్రభుత్వమే ఉండదు సార్. ప్రజల్ని మోసం చేస్తే ప్రభుత్వం ఈజీగా అర్థం చేసుకుంటారు. తెలంగాణ ఈజ్ ద రివాల్యూషన్. 1,000 మంది అమ్ముడు పోయినా కానీ ప్రభుత్వానికి ఒక్క 10 మంది అయినా ఉద్యమకారులు నిజంగా బతికున్నారు. ఆ బతికున్నలు ఖచ్చితంగా విప్లవం తెస్తారు. మళ్ళీ 100% బెటర్ సార్. పేదోడికి నష్టం జరిగేటప్పుడు మాత్రం కొద్దిగా చూసి ఆచి తూచి వాళ్ళ దగ్గర 4 రూపాయలు తీసుకొని సంక్షేమం మనం ఎందరికో పెద్దోళ్ళకి ఇస్తలేము సార్. కేంద్ర ప్రభుత్వము అవును అవి సామాన్య ప్రజలు కావు సార్, ఇండ్లు లేవు సార్. అక్కడ గట్లనే వేస్తారు సార్ షెడ్లు. అట్లా షెడ్లు వేపించేది పెద్దోళ్ళే సార్. పేదోడికి ఎవరికి ధైర్యం ఉంటుంది సార్. మీరు ఇంత పెద్ద రిపోర్టర్గా చేస్తున్నారు, ఏది ఒక్క చోట 100 గజాలు గవర్నమెంట్ భూమిలో షెడ్ వేయండి సార్, వేయగలుగుతారా? మీరు కాదు, ఇక్కడ ₹1,00,000 శాలరీ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ శ్రమ 25 ఏళ్ళు ఒక అపార్ట్మెంట్కు వాళ్ళ జీవితం అంతా ఈఎంఐ కడుతున్నారు సార్. ఆ కట్టే డబ్బంతా ఇలాంటి చోట్ల ఉంటే బిల్డర్స్ కూడా మోసగాళ్ళు కారా సార్? అవునా కదా? ఖచ్చితంగా అట్లా కట్టిన బిల్డర్స్ను జైళ్ళలో పెట్టాల్సిందే. ఈ విధంగా ఆక్రమించిన వాళ్ళ శిక్ష కూడా కావాలి. కేవలం నేను వదిలేస్తా, మళ్ళీ ఒక 10,000 కోట్లు సంపాదించుకుంటా, బెదిరించి మళ్ళీ మిగతా డబ్బులు సంపాదించుకొని పోతా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే చరిత్రలోకి పోతారు.